నేలలో కొత్త అధ్యాయం లిఖించబడుతోంది. పండించేందుకు చుక్క నీరు లేక బీడు వారిన 1,00,000 ఎకరాలకు నీటి సమస్య తీరబోతోంది. భక్త రామదాసు పేరిట ఆయన పుట్టినరోజున రైతులకు అంకితమయ్యేందుకు సిద్దమైంది. అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తయిన ఈ ప్రాజెక్టును రేపు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇదిగో ఇదంతా కరువు నేల. ఇక్కడ పెద్ద జలాశయం కూడా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లోని ఖమ్మం, కృష్ణా జిల్లాలకు 3 లక్షల ఎకరాలకు సాగునీరిస్తున్న పాలేరు జలాశయం ఇది. కానీ పక్కనే ఉన్న పాలేరు రైతులకు మాత్రం తాగునీటిని కూడా ఇవ్వని దుస్థితి. ఆ దుస్థితి ఇప్పుడు మారనుంది. కరువు తాండవించే ఆ నియోజకవర్గంలో ఇకపై రైతుల పంట పొలాలు కళకళ్లానున్నాయి. భక్త రామదాసు ప్రాజెక్టుతో ఆ కళ నెరవేరనుంది. ఖమ్మం జిల్లా పాలేరు జలాశయం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చెందిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా. ఎక్కడి నుంచే ఖమ్మం, కృష్ణా జిల్లాలకు సాగు, తాగునీరు వెళుతుంది. కానీ ఈ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు కనీసం తాగునీరు కూడా లేకుండా పోయింది. నియోజకవర్గంలోని తిరుమలాయిపాలెం, ఖమ్మం రూరల్ మండలాలతో పాటు కూసుమంచులోని సగభాగానికి తాగునీరు కూడా అందటం లేదు. దీంతో ఎస్ఆర్ఎస్పీ కాలువని ఈ ప్రాంతానికి తీసుకొచ్చినప్పటికీ అందులోంచి మాత్రం నీళ్లు రావటం లేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి కాస్త మారింది. తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణిగా చేయటమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగానే ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా 1,00,000 ఎకరాలకు పైచలకు సాగునీటిని ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి కాగానే ఫిబ్రవరి 16న సీఎం కేసీఆర్ భక్త రామదాసు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. అయితే సంచలనంగా ఈ పథకాన్ని అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేశారు. తెలంగాణలో నిర్మించనున్న ప్రధాన 4 ప్రాజెక్టులకు భక్త రామదాసు ఆదర్శంగా నిలవనుందని మంత్రి తుమ్మల అభిప్రాయపడుతున్నారు. అన్ని వర్గాలను సమన్వయం చేసుకుని ముఖ్యమంత్రి సహకారంతో ఈ ప్రాజెక్టును అతి త్వరలో పూర్తి చేయగలిగామన్నారు ఆయన. ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అయినా సరే ఇలా ప్రజల కోరిక తీర్చాలి. ముఖ్యమంత్రి గారు 30 జిల్లాలకు ఏ రకంగా తీర్చాలని ఆలోచన చేస్తున్నాడో, నాకు జన్మనిచ్చిన ఈ జిల్లా కానీ, నాకు రాజకీయ అవకాశం ఇచ్చిన ఈ జిల్లాకి గతంలో అవకాశం వచ్చినా పూర్తి స్థాయిలో చేయలేదు ఈ నియోజకవర్గానికి అనే భావన కడుపులో ఉండి, నేను ఈ ప్రభుత్వంలో జాయిన్ అయిన రోజే ప్రజలకు వాగ్దానం చేశా, ముఖ్యమంత్రి దగ్గర మాట తీసుకున్నాను. అత్యంతమైన ఫస్ట్ కార్యక్రమం నువ్వేం చేయదలుచుకున్నావు అంటే నేను భక్త రామదాసు ఎత్తిపోతల పథకం అని చెప్పాను. ఆయన గారు కూడా గతంలో కరువు మంత్రిగా క్యాబినెట్లో ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతం నాతోటి అనుబంధం ఉంది కాబట్టి వెంటనే అంగీకరించటం, దానికి కావాల్సిన నిధులు సమకూర్చి ఆయనే శంకుస్థాపన చేయటం, సంవత్సరంలోనే నీళ్లు ఇవ్వాలని మాకు ఆదేశాలు ఇవ్వడం, తద్వారా దానికి తగ్గ కార్యక్రమాలన్నీ కూడా మాకు శ్రీరామచంద్ర దయ వల్ల కలిసి రావటం. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన చోట ఇప్పుడు ప్రారంభోత్సవ విజయోత్సవాన్ని నిర్వహించనున్నారు. రామదాసు పుట్టినరోజు తిరుమలాయిపాలెం వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దానికి సీఎం హాజరవుతుండటంతో భారీ జన సమీకరణకు సిద్ధం చేస్తున్నారు. కేవలం 11 నెలల్లో పూర్తి చేసిన ప్రాజెక్టు భక్త రామదాసు ఎత్తిపోతల పథకం. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రాజెక్టుతో సుమారు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. అప్పటికే 2 మోటార్లతో నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ అయింది. రేపు ఈ ప్రాజెక్టును రైతులకు అంకితం ఇవ్వనున్నారు సీఎం కేసీఆర్.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిత్యం కరువుతో అల్లాడుతున్న తిరుమలాయిపాలెం, కుస్మంచి, నెలకొండపల్లి, ముదికొండ, ఖమ్మం రూరల్, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలాల పరిధిలోని 60 ఎకరాల భూమికి సాగునీరు అందించడమే ఈ పథకం ఉద్దేశం. ఈ ప్రాజెక్టుకు 13 నెలల్లో అంటే మార్చి 2017 లోపుగా పూర్తి చేయాలని ప్రభుత్వం, వర్కింగ్ ఏజెన్సీల మధ్య ఒప్పందం కుదిరింది. అంటే భూసేకరణ జరపాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం 123 జీవో జారీ చేసి భూసేకరణ చేసింది. 128.70 ఎకరాల భూమిని అతి తక్కువ సమయంలో సేకరించగలిగారు. తక్షణ పరిహారం ఇవ్వడం ద్వారా రైతులు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహకరించారు. ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకం కోసం సేకరించి ఉపయోగించిన 2 మోటార్లు, పంపులు, పైపులు ఈ పథకానికి వాడారు. మిగిలిన సివిల్ పనులు, మోటార్లు, పైప్ లైన్ల స్థాపన కోసం 90.87 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఈ పథకం నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా పనులు కూడా సమాంతరంగా జరిగాయి. సబ్ స్టేషన్ 100 రోజుల్లో నిర్మించే విధంగా ప్రణాళిక రూపొందించి పనులు పూర్తి చేశారు. సాధారణంగా ఎత్తిపోతల పథకంలో ఉండే సివిల్, ఎలక్ట్రో మెకానికల్, పైప్ లైన్ల పనులు, ఇతర అనుబంధ పనులు పూర్తి చేయాలి అంటే కనీసం 2 సంవత్సరాల సమయం పడుతుంది. అయితే నీటిపారుదల, రెవెన్యూ, విద్యుత్ శాఖలు, వర్కింగ్ ఏజెన్సీలు పూర్తి సమన్వయంతో పనిచేయడంతో అన్ని పనులు సమాంతరంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలోనే అతి తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో పాలేరు ఒకటి. దీంతో ఇక్కడ నిత్యం నీటి కరువే. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో మంచినీటికి కూడా తీవ్ర ఇబ్బంది నెలకొంది. జిల్లా అంతటా పంటలు పండినా ఈ ప్రాంతంలో మాత్రం నీరు లేక భూములు బీడులుగా మారేవి. పాలేరు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితిని గమనించిన సీఎం కేసీఆర్ పాలేరు నియోజకవర్గానికి వెంటనే నీళ్లందించే మార్గం చూడాలని అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులు సర్వే నిర్వహించి భక్తరామదాసు ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా కృష్ణానది నీళ్లు పాలేరు రిజర్వాయర్ చేరతాయి. పాలేరు రిజర్వాయర్ నుంచి నీటిని తోడి ఎస్ఆర్ఎస్పీ కాలువలోనికి నీటిని పంప్ చేయాలని నిర్ణయించారు. వెంటనే పరిపాలనా అనుమతులు ఇచ్చిన ముఖ్యమంత్రి అవసరమైన నిధులు కూడా మంజూరు చేశారు. స్వయంగా సీఎం, మంత్రి తుమ్మల ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో అనుకున్న సమయం కంటే ప్రాజెక్టు సాధ్యమైంది.